హాయ్ అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాము, ఉండాలని కూడా కోరుకుంటున్నాము. మరొక్కసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. అందరు పండగ బాగా చేసుకుంటున్నారా? మేము కూడా చాలా చాలా బాగా చేసుకుంటున్నామండి. నేనైతే 9 రోజులు చాలా మంచిగా చేసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా అలాగే చేసుకోండి. తర్వాత మనమండి ఈరోజు ఒక మంచి ఐటము చూసేద్దాము. అదేంటంటే, నావి కొన్ని డ్రాప్స్ పెట్టుకుంటా కదండి, అవి అడుగుతున్నారన్నమాట మా ఫ్రెండ్స్ అంతా చూపెట్టమని. ఆ డ్రాప్స్ చాలా తక్కువ అమౌంట్లో, అంటే తక్కువ గ్రామ్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది, మళ్ళీ లుక్ కూడా గ్రాండ్గా మంచిగా ఉంటుంది అనమాట. నేను చూపెడతాను, మీకు ఇష్టమైన వాళ్ళు చేయించుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేయండి నా ముత్యాల సెట్స్. అందులో కొన్ని డ్రాప్స్ ఐటమ్స్ తోటి, ముత్యాల్లోనే డ్రాప్స్ వేసి, తర్వాత చిన్న చిన్న కట్స్ తోటి డ్రాప్స్, అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చూపెట్టేస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడు నేను పెట్టుకున్నది మీకు లాస్ట్ టైం చూపెట్టాను కదండి, ఈ పచ్చలు, ఇది ముత్యాలు, ఒక గోల్డ్ బీడ్ అనమాట. మంచి పెద్ద పెద్ద బీడ్స్ చాలా బాగుంటాయండి. ఒక్కటి వేసుకున్నా కూడా స్టైల్గా లుక్ మంచిగా ఉంటుందన్నమాట. ఇందులో నేను మీకు మెరూను, పగడాలు ఇది చూపెట్టాను కదా, ఇది నేను ఇప్పుడు ఇలా మ్యాచింగ్స్కి ఇలా పెట్టుకుంటా అండి. చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, లుక్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఒకటి పెట్టుకున్నాను నేను ఈరోజు. ఇవి నా ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు పెద్దవి బాగా ఫ్యాషన్ అయినాయి కదా, ఈ కెంపులు పచ్చలతోటి దిద్దులు చేయించాను అనమాట. పెద్దవి బాగుంటున్నాయండి. ఇప్పుడు ఇంకా పెద్దవి కూడా చేయిస్తున్నాము, ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ టైం చూపెడతాను. ఓకేనా? ఇప్పుడు డ్రాప్స్ చూసేద్దాం. ఇది ఈ డ్రాప్స్ గోల్డ్ షాప్స్లో దొరుకుతాయండి, మరి అన్ని దగ్గర దొరుకుతలేదో నేను మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను. ఈ డ్రాప్స్ ఇలా ఒక 11 తోటి దండ ఉంటుందండి. 11 బీడ్స్ కానీ 13 బీడ్స్ కానీ కలిపి ఒక దండ ఉంటుంది. ఆ దండ అంతా కొనుక్కొని మనం ఇవి ఈ గోల్డ్ ఈ కట్స్ ఉంటాయి అన్నమాట, ఇవి చేస్తారండి. లైట్ వెయిట్లో చేస్తారన్నమాట. ఇవి ఇలా డ్రాప్స్ అనమాట అండి. గోల్డ్ ఒక కట్టు వేసి ముత్యానికి అల్లుతారు అనమాట అండి. ఈ డ్రాప్స్ మన విడిగా ఉంటాయి, డ్రాప్స్ తీసుకొని అల్లించుకోవాలన్నమాట. మధ్యలో ఈ గోల్డ్ ఈ కట్స్ లాగా వేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ వెనకంతా ముత్యాలన్నమాట. అంటే మనం పెట్టుకున్నప్పుడు జస్ట్ ఫ్రంట్ వరకు మనకి డ్రాప్స్ కనిపిస్తే చాలు, బ్యాక్ మనకి గోల్డ్ అవసరం లేదండి, ముత్యాలు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓన్లీ ఫ్రంట్ కనపడే వరకు ఈ డ్రాప్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా తక్కువ, ఎంత అండి, 6 గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది. మళ్ళీ పెట్టుకుంటే కూడా అండి చాలా చాలా బాగుంటుంది. మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో, నేను ఎక్కువ ఇవే పెట్టుకుంటా అండి. వీటి మీదకి ఇయర్ రింగ్స్, ఇందులోనే ఒక డ్రాప్ అనమాట అండి. ఈ డ్రాప్కి ఒక ముత్యం వేసేసి స్టార్ట్ అనమాట. ఈ పైన డిటాచబుల్ అండి, ఇది వచ్చేస్తుంది కింద, ఇది తీసేసేయచ్చు, ఇది చేంజబుల్ అనమాట. ఇప్పుడు నేను ఇందులో కలర్స్ అన్నీ చేయించాను కదా, పైన స్టడ్ ఒక్కటే చేయించాను వైట్ స్టోన్స్లో. ఈ కింద డ్రాప్స్ ఇవన్నీ మనము దీని నుంచి ఇది తీసేసుకొని మనం గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్ పెట్టేసుకోవచ్చు అనమాట. అలా పైన స్టడ్ ఒక్కటే చేయించుకుంటే మీకు అన్ని సెట్స్కి యూజ్ అవుతుంది. మేము మ్యాచింగ్స్కి ఇలా పెట్టేసుకొని సెట్ మంచిగా కనిపిస్తుందండి. మన బ్లూ శారీస్కి, వైట్ శారీస్కి చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ తక్కువలో కూడా అయిపోతుంది అనమాట. పిల్లలకైతే అండి, కాలేజ్ పిల్లలకి, వాళ్ళకి మంచిగా ఫ్రాక్స్ మీదకి, డ్రెస్సెస్ మీదకి చాలా చాలా బాగుంటాయి. దానిలోనే రెడ్ కలర్ అండి, సేమ్ అదే మోడలు, అలానే డ్రాప్స్, అలానే కట్స్, అలానే ముత్యాలు, వెనక కూడా ముత్యాలు, సేమ్ మోడల్ అండి. మళ్ళీ 2 డ్రాప్స్ కింద చెవులకి హ్యాంగింగ్స్ తీసుకొని ఇవన్నీ కూడా గొలుసులో వేయించేస్తారనమాట. ఒక 2 మనకు లైన్ దొరుకుతుంది కదండి, లైన్లో ఒక 2 పక్కకు పెట్టేసి మిగిలినవన్నీ మీరు ఇలా దండలో చేయించేసుకోవచ్చు. ఇది మెరూన్ రెడ్ అండి. ఇది దీనికి కూడా ఇయర్ రింగ్స్ అలానే వచ్చాయన్నమాట. తర్వాత ఇది కెంపు కలర్ అండి. ఇది కెంపు కలరు, అంటే నేను ఇలానే తీసేసుకున్నాను సెట్. సీజెడ్స్లో ఇలా కెంపు డ్రాప్స్ వచ్చి నెక్లెస్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్, జస్ట్ హ్యాంగింగ్స్ అండి. పిల్లలకైతే చాలా చాలా బాగుంటాయి.
ఇది ఒక సెట్ అండి. ఇది కొంచెం 20 గ్రామ్స్ అలా పట్టిందండి ఇది. అవైతే అన్ని కలర్స్ చూపెడతాను. అదైతే 6 గ్రామ్స్ అలా అయిపోతుంది. ఇంకా కట్స్లో కూడా కొంచెం చిన్న మోడల్ కట్స్ వేపిస్తే అది ఎస్ మోడల్ వస్తుందండి. ఎస్ మోడల్ వస్తే మీకు 6 గ్రామ్స్లో వచ్చేస్తుంది. జస్ట్ ఈ కట్స్ ఓల్డ్ మోడల్ ఉన్నాయి కదా, కొంచెం ఓల్డ్ ఉంటాయి, జస్ట్ పైప్స్లా ఉంటాయి కదా, అవి వేస్తే 4 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఇది ఎల్లో కలర్కి జస్ట్ పైప్స్ వేయించేసి అక్కడక్కడ ఒక ముత్యం వేయించి ఇలా చేయించాను అనమాట. ఇది ఒక మోడల్. ఇది ఎల్లో కలర్ అండి. దీనికి కూడా డ్రాప్స్ ఇయర్ రింగ్స్కి ఉంచేసాను. ఒక 2 ఉంచేసుకొని మిగిలిన మన దండలో చేయించేసుకోవాలి. పైప్స్లోనే ఎక్కువ చేయించండి. మ్యాచింగ్స్ అంటే మనకు 3-4 గ్రామ్స్లో అయిపోతాయి కదా అని పైప్స్లో ఇది ఒక కలర్, లైట్ బ్లూ. ఇది లైట్ బ్లూ కలర్ అండి. ఇది పైప్స్ వచ్చి ముత్యాలు అనమాట. ఇదొకటి లైట్ పింక్ అండి, మంచి బేబీ పింక్. అన్నిటికీ బాగుంటుంది అన్నమాట. లైట్ కలర్ శారీస్కి, వైట్ కలర్కి అన్నిటికీ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది కెంపు కలర్ చెల్లి చేయించమందండి. నాకు చూసి ఒక 2 దానికి చేయించాను. బ్లూ ఒకటి, ఇది ఒకటి, 2 చేయించి పెట్టాను అనమాట. ఇవ్వాలన్నమాట, దానికి చేయించి పెట్టాను. ఇదండి మెరూన్, అంటే కెంపు కలర్ అండి, మెరూన్ కూడా కాదు, మంచి కలర్ అనమాట, చాలా బాగుంది. ఇంకొకటి బాటిల్ గ్రీన్ అండి. ఇది కలర్ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుందండి. పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మనకి గోల్డ్ బాగా రేట్ అయిపోయింది కదండి. అన్ని లక్షలు పెట్టి తీసుకునే కంటే ఇలా సింపుల్ కొన్ని ఒక 5-6 చేయించి పెట్టుకుంటే కూడా మనకు కూడా అన్నిటికీ మ్యాచింగ్స్కి బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా చాలా బాగుంటాయి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి. ఈ డ్రాప్స్ అన్ని ఇలా గ్రీన్, మెరూన్ ఇలా చేయించేసాను. ఆ పైన స్టడ్స్కి ఇవి వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి అండి, కొంచెం మీడియం ఏజ్ వాళ్ళు ఇలా లైక్ చేస్తారు కదండి. చిన్న ముత్యాలు, పగడాలు కదండి, సారీ, చిన్న కెంపులు, పచ్చలు, ముత్యాలు అనమాట. ఇలా అల్లించేసేసి చిన్న పీకాక్ లాకెట్ అండి. ఇది పచ్చల కెంపులతోటి పీకాక్ లాకెట్ అనమాట. ఇలా వేసేసుకుంటే కొంతమంది సింపుల్గా లైక్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 10 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. లాకెట్ ఒక 4 గ్రామ్స్, దండ ఒక 7-8 గ్రామ్స్లో వచ్చేస్తుంది. ఇది మొత్తం అల్లకమే అనమాట అండి. ముత్యాలు, కెంపులు, పచ్చలు, సింపుల్గా ఉంటుంది. లాకెట్ లేకుండా కూడా పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అండి. మీడియం ఏజ్ వాళ్ళకి బాగుంటుంది. ఇది పిల్లలకి బాగుండదండి, పిల్లలకి అలానే బాగుంటుంది. తర్వాత నాది ఇంకొక చౌకర్ అండి, మొన్న లాకర్లో ఉండింది, తీసుకొచ్చాను మీకు చూపెట్టాలని. అవి పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. ఇది కుందన్స్ తోటండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి 8 లైన్స్ ముత్యాలండి. పైన ఒక 3 ఇలా వస్తాయి అన్నమాట, పైకి చాలా బాగుంటుంది. ఇది పైన ముత్యాలు, కింద మళ్ళీ హ్యాంగింగ్స్ ముత్యాలు, డ్రాప్స్ లాగా వస్తాయి ముత్యాలు, బాగుంటుంది. ఇలా ఇక్కడ చౌకర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది మంచిగా. దీనికి వెనక ముత్యాలండి చైన్స్ వేయించేసాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ చిన్న హ్యాంగింగ్స్ అండి, పైన చిన్న పీకాక్, కింద హ్యాంగింగ్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అన్ని కలర్స్కి దేనికైనా కూడా సూట్ అవుతుంది అనమాట. ఎవరికైనా పిల్లలకి, మీడియం ఏజ్ వాళ్ళకి, పెట్టగలిగిన వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. కొంతమంది చౌకర్ పెట్టలేని వాళ్ళకి నేను ఫస్ట్ చూపించాను కదండ, అలా చేయించుకోవచ్చు. తర్వాత ఇది చెల్లి వాళ్ళ పాపకు చేయించామండి. ఇప్పుడు డ్రాప్స్తో పాటు చేయించాను. సీజెడ్స్ తోటి చౌకర్ అనమాట, సింపుల్ అండి. 12 గ్రామ్స్లో వచ్చేసింది సీజెడ్స్లో డ్రాప్స్, లైట్ వెయిట్ అనమాట. జస్ట్ చిన్న చైన్ వచ్చింది, బ్యాక్ థ్రెడ్ వేయించేసేసాను. ఇది సీజెడ్స్లో ఇట్లా 3 స్టోన్స్, ఓన్లీ 3 స్టెప్స్ అనమాట, అంతే. లాకెట్స్ లాగా జాయిన్ చేయించేసాను అనమాట. ఇది నేను ఓన్గా చేసుకుంటానండి. కొన్ని ఒక దాంట్లో తీసుకొని అలా పెట్టి చేయించుకుంటాను అనమాట అలాగా. అందుకని బాగుంటాయి, మోడల్స్ కూడా మంచిగా ఉంటాయండి. దానికి బుట్టలు చేయించామన్నమాట. ఇలా సీజెడ్స్లోనే
కెంపు వచ్చి బుట్టలండి, చిన్న స్టెప్ బుట్టల్లాగా అనమాట. వాళ్ళ పిల్లలకండి ఇది ఒక్కటే పెట్టేసుకున్నా కూడా వాళ్ళకి, ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు, గాగ్రాస్ వేసుకుంటున్నప్పుడు అలా లైక్ చేయరు కదా సెట్స్, కొంచెం ఇలా ఒక్క పెద్ద హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది అకేషనల్గా ఫంక్షన్స్కి, వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, కాలేజ్ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని అవి బుట్టలు పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది సీజెడ్స్లో స్టోకర్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయింది. బుట్టలు అయితే ఒక 8 గ్రామ్స్ పట్టాయండి, ఇదైతే 12 గ్రామ్స్ అనుకుంటా అండి. 12 గ్రామ్స్ పట్టింది. ఇప్పుడు జస్ట్ హ్యాంగింగ్స్, చేంజబుల్ హ్యాంగింగ్స్ కొన్ని, తర్వాత లాకెట్స్ ఎలా చేయించుకో చూపెడతానండి. కొన్ని చూపిస్తాను, మళ్ళీ తర్వాత దాంట్లో ఇంకొన్ని చూపెడతాను. లెందీ అయిపోతుంది కదండి మళ్ళీ మీకు కూడా. ఇది ఇలా ఫ్లవర్ ఉంటుందండి, గులాబీలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, 2 చెల్లి వాళ్ళ పాప దగ్గర ఉన్నాయి. ఈసారి చూపెడతాను. ఇది వైట్ అనమాట అండి. వైట్కి కింద ముత్యాల హ్యాంగింగ్స్, పైన రింగ్ ఇచ్చామన్నమాట. ఇలా రింగ్, పెద్ద రింగ్ ఇచ్చేస్తే దీన్ని మనము లాకెట్, చైన్స్ ఉంటాయి కదండి పిల్లలకి, ఆ చైన్స్లో ఇలా లాకెట్ లాగా వేసేసుకోవచ్చు అనమాట. చిన్న చైన్స్కి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఈ కలర్స్ అన్నీ చేయించామండి. ఇది కూడా పింక్, ఇందులో రెడ్, అన్ని కలర్స్ చేయించామన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా ముద్దుగా వస్తాయండి. ఈ ఫ్లవర్స్ తోటే చిన్నది వస్తుంది, పైన రింగ్ వేయించేసి కింద మళ్ళీ ముత్యం అనమాట, కింద చిన్న చిన్న ముత్యాలు వేలేటట్టు. ఇది నేను చేంజబుల్ మీకు చూపెట్టాను కదా వైట్ స్టోన్స్ది, దానికి ఇవి తగిలించేసుకోవచ్చు అనమాట. తర్వాత నా ఫస్ట్ వీడియోలో ఒకటి చూపెట్టాను కదండి, మనం హ్యాంగింగ్స్ మార్చుకోవచ్చు అని, దానికి కూడా ఇది హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అలానే ఇవి బుట్టలండి. ఇవన్నీ కూడా మీకు 1 గ్రామ్లో అయిపోతాయండి. ఇవన్నీ కూడా ఒక 10 కలర్స్ అలా చేంజ్ చేసుకుంటే, ఎల్లో, రెడ్, బ్లూ అలాగా పిల్లలకి చాలా చాలా మ్యాచింగ్స్ బాగుంటాయి అనమాట. ఇది ఎల్లో కలర్, ఇలా బుట్ట అనమాట అండి. దీనికి హ్యాంగింగ్లో వస్తుంది, ఈ బుట్టల్లాగా మంచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా దానికి తగిలించేసుకోవడం ఇలాగా. ఈ బాల్స్ అన్నీ మీకు చూపెట్టాయి కదండి అప్పుడు, ఇవి కూడా అలా వాటికి వేసేసుకోవాలి. దీని మీద డిజైన్ ఉంటుందండి, మళ్ళీ వైట్ మీద పింక్, ఎల్లో అలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఎల్లో, ఇది మొత్తం సీజెడ్ స్టోన్స్ తోటి బాల్ అండి ఇది. ఈ బాల్కి కూడా ఇలా ముత్యాలు చేయించాం కింద. ఇది కూడా హ్యాంగ్ చేసుకుంటే పిల్లలకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా బ్లాక్, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయండి. చెల్లె వాళ్ళ పాప కోసం చేయించి పెట్టాను అనమాట, దానికి ఇవ్వాలి ఇవన్నీ మీకు చూపెడదామని తీసుకొచ్చాను. ఓకేనా. ఇంకా అండి నెక్స్ట్ చేంజబుల్ లాకెట్స్, ఇయర్ రింగ్స్, నా టాప్స్, తర్వాత నా హ్యాంగింగ్స్, చెల్లె వాళ్ళ పాప హ్యాంగింగ్స్, దానివి అన్నీ కూడా ఈసారి అన్ని హ్యాంగింగ్స్ చేంజబుల్ టైప్లో అలాగే యూజ్ అవుతాయి కదండి, అలా చూపెడతాను. ఓకేనా. ఇప్పుడు నచ్చినాయండి, బాగానే ఉన్నాయా? ఓకేనా. ఇవాళతో ఇంతటితో ఆపేద్దామండి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని ఐటమ్స్ తోటి మీ ముందుకు వస్తాము. ఓకేనా అండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఆల్ అని నోటిఫికేషన్ ఆల్ వస్తుందండి, ఆల్ని ప్రెస్ చేయండి. ఓకేనా అండి. బాయ్ అండి.